ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతుల పరంగా దండాలండి. నేను ఒక గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ని సార్. మా గ్రామంలో 130 మంది రైతులు 2 లక్షల లోపు ఉన్నవారు, 2 లక్షలు పైబడిన వారు ఉన్నారండి. అందులో కేవలం 30 మందికి మాత్రమే రుణమాఫీ వచ్చింది సార్. 100 మంది 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు సార్. రుణాలు ఎప్పుడు వస్తాయి, మాకు కూడా 2 లక్షల రుణమాఫీ రావాలని సార్. మీకు ఏ ప్రపంచ మేధావి మీకు సలహాలు సూచనలు ఇచ్చి 2 లక్షలు పైబడినవి కట్టుకోవాలని ఏ మేధావి చెప్పిండో మాకు తెలియదు కానీ సార్, మా ఊర్లో ఒక్కొక్క రైతుకి 2,80,000, 90,000, 3 లక్షలు ఉన్న రైతులు కూడా ఉన్నారు సార్. ఈ టైంలో పెట్టుబడి టైంలో 300 రూపాయలు దొరకక యూరియా కట్ట తీసుకోరాలేని పరిస్థితులు ఉన్నటువంటి రైతులు ఉన్నారు సార్. అలాంటిది మీరు 80,000-90,000 ఎక్కడి నుంచి తీసుకొచ్చి మీకు మళ్ళీ కడతారో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి సార్. ఈ నిర్ణయాన్ని మీరు ఉపసంహరించుకోండి సార్. ఎందుకంటే ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేరు సార్. 100 మందిలో 30 మందికి వస్తే 70 మంది రైతులు ఎదురు చూస్తున్నారు సార్. కళ్ళలో నీళ్లు వస్తున్నాయి సార్. పెట్టుబడి టైం ఏదైనా అందుతుందేమో, డబ్బులు వస్తాయేమో, తిరిగి మాకేమైనా బ్యాంకులు ఇస్తాయేమో, వాటితో పెట్టుబడి నడిపించుకోవాలనుకుంటున్న రైతులు ఈ రోజు తిరిగి మీరే కట్టమంటే ఆ రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి సార్.